బ్రతుకు పోరాడి గెలవాలి. ఇంతకుముందు నువ్వు ఒంటరివి, ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏదో ఒక దారి నీకు చూపిస్తాడు. ఎవడో పనికిమాలినోడు ఏదో మాట అన్నాడు, నువ్వేమయ్యా, నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి ఆలోచిస్తావు? నువ్వేమమ్మా ఎలుక ఎక్కిరించిందని ఇల్లు తగలబెట్టుకుంటావా? ఎలుకల్లాంటి వాళ్ళు నిన్ను మాట అంటున్నారు, మాట పడే పొజిషన్లో ఉన్నావు. బలవంతుడివే, బలవంతురాలివే, కానీ కావాలని కొన్నిసార్లు అవమానానికి, బలహీనతకు అప్పగిస్తాడు. ఎందుకంటే నీలో దీన మనసు దేవటానికి. విశ్వాసము అనేటువంటి దాన్ని చేతబట్టి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురయ్యే ఒడిదుడుకులకు భయపడొద్దు. నీ నమ్మిక చొప్పున నీకు ఖచ్చితంగా కలిగితే. అయిపోయిన తర్వాత వస్తువులు పాడైపోయినట్టే మన బాడీ కూడా చిన్నగా రిపేర్స్ స్టార్ట్ అవుతాయి. ఎంత మంచి బాడీ అయినా సరే. అయితే తిండి తిన్నా, ఎక్సర్సైజులు చేసినా, అన్ని రకాల ఫుడ్ తీసుకున్నా అవి మనుషుని బ్రతికించవు, చనిపోతాడు. అయితే దేవుని వాక్కుకున్న శక్తి ఏంటో తెలుసా? అలా చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి సమాధి బయట నిలిచి రాయిని తప్పించి తొలగించి, లాజరు బయటకు రా, బయటకు రా ఒక్క మాట పలికితే చనిపోయి ప్రేత వస్త్రాల చేత చుట్టబడినటువంటి లాజరు అలాగొచ్చి హాజరైపోయాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని వాక్కుకున్న శక్తి. ఇప్పుడు ఆహారం బతికించిందా? దేవుని వాక్కు బతికించిందా? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. స్థలమీయుడి అని వాళ్ళందరినీ బయటికి పంపించి యాయిరు భార్యని, 3 శిష్యుల్ని గదిలో ఉంచి చిన్నదాని దగ్గరికి వెళ్ళామన్నాడు. తల్లి తాకుమి అన్నాడు. చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను అన్నాడు. అంతే, చచ్చిపోయిన పిల్ల లేచింది, బతికింది. అప్పుడు అన్నాడు, ఆమెకు ఆహారం పెట్టి ఆమె ప్రాణమును బలపరచండి అన్నాడు. అంటే ప్రాణమును బలపరచడానికి ఆహారం, ప్రాణమును మనకిచ్చిన డేట్ వరకు బ్రతికించి ఉంచేది దేవుడు. అర్థమైందా నాయన? స్తోత్రం చెప్పండి. ప్రాణం బలపరచబట్టాలి. ప్రాణం ఇచ్చింది ఎవరు? అది ఆయన వాక్కు. నీ మాటలో స్వస్థతున్నది, అది ఉన్నది. నీ మాటలో స్వస్థతున్నది, అది నా రోగం తొలగించుచున్నది. మాటతోనే మృతుల లేపినావా, మరణములు విరిచినవో దేవా. ఒక మాటతోనే చక్క చేసినావా, సర్వశక్తి కలిగినవో దేవా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా. మాట్లాడే దేవా, పాడనా, మాట్లాడే దేవా. దేవునికి మహిమ. నీ కడుపు చూసుకో, నీ స్వార్థం చూసుకోండి. నా కడుపుని, నా స్వార్థాన్ని నేను చూసుకోవాల్సిన అవసరంలా. నన్ను ఎంతో ప్రేమించే నా ప్రభువు ఉన్నాడు. నన్ను, నా బిడ్డల్ని, నా సమస్తాన్ని ఆయనే చూసుకుంటాడు. ఆయనే. 2, పేరు తెచ్చుకో. ఇప్పుడు అందరి గోల అదేగా. మీకు తెలుసా, సమాజంలో 80% మంది ఎచ్చులకే బతుకుతున్నారు. నన్నేం అనుకోవాకండి, తిట్టుకుంటే మనసులో తిట్టుకోండి. 80 నుంచి 89, 90% ప్రజలు ఎచ్చుల కోసమే బతుకుతున్నారు. ఇల్లు కడితే ఎచ్చులు, పెళ్లి చేస్తే ఎచ్చులు, తెలుసా మీకు? వస్త్రం వేస్తే ఎచ్చులు, గోల్డ్ వేస్తే ఎచ్చులు. పోయి అసలు ఈ డిజైన్ ఆర్నమెంట్ నేను ధరిస్తే చూసే వాళ్ళందరూ బిత్తరపోయి అట్లా చూడాలి, అట్లా ఎంపిక చేయాలి. చెవులకు పెట్టినా, ముక్కులకు పెట్టినా, మూతికి పెట్టినా, నెత్తి మెడలో పెట్టినా, ఎక్కడ పెట్టినా చూసిన వాళ్ళు ఆశ్చర్యపోవాలి. అదేగా గోల్డ్ షాపు ఏదో ఒకటి తెచ్చుకుంటా. పాపం వాడు ఎన్ని సెట్లు తీసి నీ ముందు పెట్టాలో,
వెతికి 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 నాకు తెలుసు ఏ పనికి మాలిందో దేవుడు అడుకొచ్చుకుంటాం. దేవునికి స్తోత్రం. మళ్ళీ దాని ఊరంతా చూపించాం. చూసావా ఈ నక్షి పని ఎలా ఉందో చూసావా? ఇది స్పెషల్ డిజైన్, దానికి స్పెషల్ కాస్ట్ పెట్టి మరీ కొన్నాను అనగానే ఆ విని నిజమే బాగుంది డిజైన్ అనాలి. బాగుంది అంటే అప్పుడు ఏమో అమ్మయ్యా అన్ని వెతికినందుకు ఏమో పొగిడింది నన్ను చాలు. ఏమో నలుగురికి చెబితే ఇంకా ఆనందం ఏమోకే. ఇది నేను మామూలుగా చెప్తున్నాను కానీ వాస్తవం అదే. మార్కెట్కి పోయి ఏదో ఒక చీర తెచ్చుకుంటావా? పాపం ఆ చీరలో వేసేవాడు ఏసి 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 దాన్ని ఇడితిప్పి ఇదెంత 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 ఇదంతా ఇదంతా చివరికి ఏదో ఒక చీర కొనుక్కుంటే వాడు మడతేస్తా చూస్తాడు. కొన్నది ఒక చీర, అది కూడా 300. 100 చీరలు వేయించింది మహాతల్లి. అక్కడ పుడతారా మా ప్రాణానికి. ఎందుకు? చీర కడితే పెళ్లిలో నిలబడితే పెళ్లి కూతురు చూడకూడదు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్బాయి కూడా అంతే, డ్రెస్ వేస్తే షర్ట్ వేస్తే ఎవరిని చూడకూడదు, నన్నే చూడాలా. పెళ్లి కొడుకుని కూడా చూడకూడదు, నన్నే చూడాలా. పనికి మాలిన బుద్ధి, అంతా ఎచ్చులు అని నేనేమన్నా కొంతమందిని అంటల్లా. 89 నుంచి 98% మంది ఈ టైప్ ఆఫ్ సైకాలజీతోనే ఉంటారు. ఇల్లు కట్టినప్పుడు మంచి డిజైన్ పెట్టాలి, లోపల ఇంటీరియర్ సూపర్గా ఉండాలి. ఒక ఇంటికి పోయా, సహజంగా స్విచ్ కిందకేస్తే వచ్చింది. వాళ్ళు వెరైటీ అంట, ఎంత కిందకి నొక్కిందా రావట్లే అది. అక్కడ వెరైటీ ఏదైనా పైకి నొక్కాలంట, పైకి ఎవరు నొక్కుతా ఏమండి వెరైటీ. మాకు తెలిసిన నేను ఒక ఆయన్ని హోటల్కి తీసుకెళ్ళిన హైదరాబాద్లో. పాపం వాష్రూమ్లో పోయి బయటకు వస్తున్నాడు లోపల పోతున్నాడు, బయటకు వస్తున్నాడు లోపల పోతున్నాడు. పక్కనున్న పాష గారితో అంటున్నాడు, ఏమి హోటల్ అయ్యా ఇది, బకెట్ లేదు మగ్గు లేదు. లోపలేమో ప్రాబ్లం, పోతే ఏమైద్దో, ఎంత ఇబ్బందో చూడండి. పాపం దాదాపు గంట సేపు. తర్వాత ఆ గదులు పాపం ఎవరి గదులు వాళ్ళకే ఉంటాయి ఇక హోటల్లో. ఇక ఆయన ఏం లేదు, ప్రసవ వేదన పడితే తిరుగుతున్నాడు. మంచి హోటల్ మంచి హోటల్ మంచి హోటల్ అని చెప్పి తీసుకొచ్చాడు. ఒక బకెట్ లేదు, ఒక జగ్గు లేదు అందులో. ఇంకొక పాస్టర్ గారు పోయి చూశాడు, ఏందండి అసలు ఏం లేవని ఆయన కూడా అనుకున్నాడు. నీ సంగతి సరే, నా సంగతి ఏంది అంటున్నాడు ఆయన. ఇద్దరు ఆవిడ హేమంత్ బయటకు వచ్చి చూస్తే డోర్ తీసుకొని బయట చూస్తారంటే ఎవరన్నా మహానుభావుడు తగులుతాడేమో, ఈ బాత్రూమ్ సంగతి తెలుసుకుందామని. హేమంత్ గారు బయటకు వస్తే హేమంత్ని చూసి, అయ్యా ఇట్రా, ఏందయ్య ఒక బకెట్ లేదు పాడు లేదు, ఏం హోటల్ ఈ హోటల్ అంటే, అన్న బకెట్ వాడరన్నా ఇక్కడ, ఇదిగో అని చెప్పి చూపిస్తే, అవునా అది సెన్సార్ సిస్టమ్. అర్థమైంది? నువ్వు కుళాయి తిప్పడానికి అక్కడ తిప్పేది ఉండదు, జస్ట్ హ్యాండ్స్ పెడితే జస్ట్ 1-2 సెకండ్లలో వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు పైన తిప్పేది లేదు, అక్కడ ఏం కడుక్కోవడానికి లేదు. అప్పుడు కొత్తగా పోయినోడికి ఎట్టుంటుంది, ఏదిరా ఈ కుళాయి, దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి? అంకులు దాన్ని మనం ఓపెన్ చేస్తాం, జస్ట్ హ్యాండ్స్ పెట్టి నువ్వు పోయి అని చేతులు పెడితే సర్రమని నీళ్ళు వచ్చింది. ఇదా తీస్తే పోతా, తీస్తే ఆగిపోయాను, మళ్ళీ పెట్టి. నీకు వాష్రూమ్లో కూడా ఏం లేదు, జస్ట్ ఇది ఇది అని చూపిస్తే ఇది చాలా సింపుల్గా ఉంది, ఈ బకెట్తో కూడా పని లేదుగా, మరి అందుకే పెట్టండి అన్నాడు. మంచి హోటలే, గంట నుంచి అల్లాడిపోయిపోయినా ఆయన నువ్వు పంపించి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎందుకు వచ్చింది మనకి పాయింట్? ఇప్పుడు అక్కడ కంబోర్డ్ షీట్ పెట్టిద్దామంటే భయం. ఆ వాష్రూమ్లో కొంతమందికి వాడటం తెలీదు. శాలెమ్మని అన్ని బాగా చేస్తాడు, ఏంది ఎట్ట చేశాడో. అంటే ఎత్తు షీట్ అండి, కొంతమందికి అది తెలియదు ఎట్లా వాడాలో. అట్లాగా 89 నుంచి 98 మంది వరకు ప్రతి దానిలో జీవపడంబం, 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 జీవపడంబం. ఈ జీవపడంబం అన్యులను అయితే వదిలేద్దాం, వాళ్ళకి తెలియదు కాబట్టి. క్రీస్తునందు వచ్చిన మనకు కూడా ముఖ్యంగా పాస్టర్తో సహా వదల ఈ జీవపడంబం. ఒకళ్ళకంటే బాగుండాలి, ఒకళ్ళకంటే మిన్నగా ఉండాలి, ఒకళ్ళకంటే గొప్పగా ఉండాలి, ఒకళ్ళకంటే ఎక్కువగా ఉండాలి, ఒకళ్ళకంటే అట్లా ఉండాలి, ఒకళ్ళకంటే ఇట్లా ఉండాలి. అవునా కాదా? సేవకుల్ని, విశ్వాసుల్ని, పరిచారకుల్ని, అన్యుల్ని ఎవరిని వదిలిపెట్టాల ఈ జీవపడంబం. దీన్ని వదలాలి. యేసయ్య దగ్గరికి వచ్చాడు, అంటాడు పైనుంచి దూకు. కదిలితే వాక్యం చెబుతున్నావు, మరి వాక్యంలోనే ఉంది. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి అయినా తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురని 91వ కీర్తన 11వ వచనంలో ఉంది. కాబట్టి దూకు. దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడు, నిన్ను పట్టుకుంటారు. అప్పుడు నువ్వు క్షేమంగా కిందికి వస్తావు. అప్పుడు ఊరంతా నిన్ను గూర్చిన గొప్ప ప్రచారం జరిగిద్ది. నీ కీర్తి వ్యాపించింది. యేసు దూకు. దేవుని సన్నిధిలో ఆత్మ కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు, దేవుడు అనుగ్రహించే ఆ శక్తి నీకు వచ్చినప్పుడు, నీలో నిన్ను సాతాను శోధిస్తాడు నువ్వు ఎక్స్పోజ్ అవ్వటానికి. భాషల వరం ఉంది, ఇందాక అదే చెప్తా ఆపాను. భాషల వరం ఉన్నప్పుడు నువ్వు దేవునితోనూ నువ్వు పర్సనల్గా మాట్లాడుకోవచ్చు. కానీ కొన్నిసార్లు నాకు భాషల వరం ఉంది అని ఇతరులకు అర్థం కావాలి, ఇతరులు దాన్ని చూడాలి, ఇతరులు గుర్తుపట్టాలన్న అభిప్రాయంతో కొంతమంది పదే 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 భాషలు ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈమె పరిశుద్ధాత్మ కలిగింది, ఈయన పరిశుద్ధాత్మ కలిగిన వాడని ఇతరులు విశ్వసించాలని, ఇతరులు గొప్పగా అనుకోవాలని, ఈమెను ఒక ఆత్మ సంబంధిగా, ఈయన ఒక ఆత్మ సంబంధిగా అనుకోవాలని, మిగిలిన వాళ్ళకంటే వీళ్ళు స్పెషల్, అబ్బో వీళ్ళు మామూలు కాదు, అమ్మో పరిశుద్ధాత్మ సంబంధులు అనుకోవాలని ఎచ్చుల కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నా భాషతో చెప్పాలంటే, దేవుడు నీకు వరం ఇచ్చింది ఎక్స్పోజ్ చేసి ఎచ్చులు పడమని కాదు, సంఘానికి క్షేమాభివృద్ధికరమైన పరిచర్య చెయ్యమని. అవునా? నువ్వు ప్రార్థించావు, స్వస్థతా కార్యం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? జలుబు దగ్గర 30 సార్లు కెమెరా చుట్టూ తిప్పి, నీకు అంతకుముందు ఏ ముక్కులోంచి వచ్చేది సార్? ఈ ముక్కులోంచి వచ్చేది సార్. ఇప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టినాక ఈ ముక్కులోంచి వచ్చింది సార్. మొత్తం ప్రార్థన అయిపోయినాక మొత్తం ఫైనల్గా 2 ముక్కులోకి వచ్చింది సార్. తర్వాత ఒకసారిగా ఆగిపోయింది సార్. చూసారా, 2 ముక్కుల్లో స్వస్థత. నేను స్వస్థత ప్రార్థన తప్పంటల్లా, కానీ దాన్ని చూపించి తమ్మును తాము ఘనపరుచుకొనడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ విషయంలో కొంచెం వివేచించమని చెప్తున్నా. ఎందుకంటే ఆత్మవరం పొందడానికి, మనం ఆత్మశక్తి పొందడానికి మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభును శోధించిన దుష్టుడు నిన్ను కూడా అభ్యంతరపరచడానికి ప్రయత్నిస్తాడు. అందులో వాడు చేసే మోసం, వాడు శోధించే శోధన. పాయింట్ నెంబర్ 1 స్వార్థమైతే, పాయింట్ నెంబర్ 2 జీవపు డంబం, ఎచ్చులు. ఈ స్వార్థమే శరీరాశ అన్నాడు. తర్వాత జీవపు డంబం. ఇక 3వది నేత్రాశ. యేసు ప్రభుని 2 రకాలుగా శోధిస్తే లోబడలేదని లోకంలో ఉన్న ఆకర్షణలన్నీ చూపించాడు యేసయ్యకి. అడు నువ్వు దేవుడు దేవుడు పరిచర్య, ప్రభు చిత్తం, తండ్రి చిత్తం అనుకుంటా నువ్వు ఇక్కడ కొండల్లో గుట్టల్లో ఆత్మ నింపని కూర్చుంటే ఎట్లా? యేసు లే నాతో రా అని లోకమును వాటి మహిమను 1 నిమిషములో ప్రభువుకి చూపించి, ఒక్కసారి నా కాలు మొక్కు, వీటన్నిటినీ నీకు ఇస్తాను అన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రార్థనలో కనిపెట్టడం మొదలు పెడతావో, కొంతమంది వ్యక్తులు నీ హృదయంలో, నీ శరీరంలో ఆశలు, నేను ఇలాగ ఆధ్యాత్మికంగా మారిపోతే మరి నా పరిస్థితి ఏంటి,
మరి లోకంలో నేను అనుభవించాల్సిన ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని విసర్జిస్తే ఎట్లా? నేను విసర్జించలేను, నా వల్ల కాదు, నాకు అవి కావాలి అని నీ శరీరం వెలవెలలాడిపోద్ది. మరి 10 రోజులు ప్రార్థనలో కనిపెట్టుకోవాలనుకో పరిశుద్ధాత్మ కోసం, ఆ 10 రోజులు సెల్ ఫోన్ జోలికి పోకూడదు అన్నా. అంటే వాక్యం వినకూడదు. హలో, బైబిల్ ఉందిగా. కాదన్నా, నీ వాక్యమే వింటాను, నీకు దండం. నువ్వు నా వాక్యం వినకపోయినా పర్వాలా, పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని దేవుని పాదాల చెంతకు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థనలో గడుపు. సెల్ ఫోను ఆ 10 దిన, ఎందుకంటే నువ్వు వాడాలి, మరి డబ్బులు లావాదేవీలు అందులో ఉంటాయి కదా. కాదని నేను అనలే, కానీ మరి దేవుని ముందుకు వెళ్ళినప్పుడు 10 రోజులు దాని జోలికి పోకూడదు. ఆ పని చేయి. నువ్వు ఒకరోజు ఆగుతావు, మరుసటి రోజు ఆ సెల్లు లాగుతూ ఉంటుంది. ఆకర్ష అని. అట్లాగా శరీర సంబంధంగా నువ్వు వేటిని వదిలేసావు, అవన్నీ నిన్ను పిలుస్తూ ఉంటాయి. తప్పుడు జీవన విధానం పిలిచిద్ది, అక్రమ సంబంధాలు పిలుస్తాయి. ఏవేవి నువ్వు పొందగోరావో అవన్నీ నీకు అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే వాడే చూపిస్తాడు, వాడే ప్రేరేపిస్తాడు. వదలకూడదు, పట్టొదలకూడదు. నువ్వు నాకు నేత్రాశ వద్దు, శరీరాశ వద్దు, జీవపు డంబం వద్దు. నాకు తండ్రి కావాలి, తండ్రి చిత్తం నెరవేర్చడం కావాలి, ప్రజలకు రక్షణ కావాలి, ప్రజాక్షేమమే కావాలి. అందుకోసం నా తనువు బలిపీఠం మీద పెట్టడానికే నేను వచ్చా. సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకు మొక్కి ఆయనకే నమస్కారం చేయాలి, కానీ నీకు కానీ నువ్వు చూపించే ఆకర్షణలకు కానీ లోబడను, పోరా అని గద్దించాడు. ఎప్పుడైతే ఈ 3 శోధనలు అధిగమించాడో అప్పుడు పరిశుద్ధాత్మ కంప్లీట్గా ప్రభువుని నింపేశాడు. అప్పుడు ఆత్మ బలముతో గలిలయకు వచ్చాడు. వాడు పైనుంచి దూకు నీ పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నాడు కదా, కానీ అదేం జరిగిలా. యేసయ్య జస్ట్ పరిశుద్ధాత్మ బలంతో నింపబడి వెళ్ళి దేవుని కార్యాలు చేస్తే ఆయన కీర్తి ఆ ప్రదేశమందంతటా వ్యాపించను అని లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం నుంచి కిందికి ఉంది. సైతాన్ ఒక రకంగా చెప్పాడు, ఎక్స్పోజ్ చేసుకో అని. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. ఏం చేయొద్దని ఆజ్ఞాపించాడు? గుడ్డివాడి కళ్ళు తెరిచాడు. బాయ్, నా గురించి నువ్వేం డబ్బా కొట్టొద్దు, పో, మారు మనసు పొంది బతుకుపో, తన్ను ప్రసిద్ధి చేయవద్దని చెప్పాడు. సైతాన్ ఏం చెప్పాడు? ప్రసిద్ధి చేసుకో, ఎక్స్పోజ్ చేసుకో, నువ్వు గుర్తింపబడాలి. అందుకే నేను దేవుని ముందు ఒక ప్రార్థన, వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహభోగ భాగ్యాలు నాకు వలదు, నాకు లేదు. సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ దేవునికి మహిమ. నాకేం వద్దా? కడుపు కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు. కళ్ళతో చూసిన ఆకర్షణీయమైనవన్నీ క్షణికమేగా. పువ్వులను చూడండి ఎంత అందంగా ఉంటాయో, ఎంత ఆకర్షిస్తాయో, కానీ 1 డే లైఫ్, ఒక్కరోజే జీవితం. మరుసటి రోజు నువ్వు చూస్తే మాడిపోయేది. అందంగా కనపడేవన్నీ క్షణికమైనవి. బాయ్ అయిపోతుంది కోటం. కళ్ళకు కనపడేవన్నీ క్షణికం, కానీ ఆ క్షణికమైనవే శాశ్వతమైనవని భ్రమ పుట్టించి పోగొట్టుకుంటున్నావు. అసలు నీ అందం ఎంత అందం,
ఈ అందమంతా అడవిగాచిన వెన్నెలైపోతుంది. నువ్వు నీతి పరిశుద్ధత అనుకుంటే ఎట్లా, నీతి నిజాయితీ అనుకుంటే ఎట్లా? ఇంత అందం అసలు నీ అందం నాకుంటే అసలు ఊరినే అట్లా గడగడలాడిస్తా అనేవాళ్ళు కూడా నీ పక్కన ఉంటారు. అంటే ఏమన్నా తెలుసా? ఇంత అందం పెట్టుకొని నువ్వు ఎట్లా ఉంటావు? పాపం చెయ్యి, అప్పుడు అందానికి న్యాయం జరిగిద్ది. పాపం కొంతమంది దిగులేసుకుంటారు, నిజంగా నా అందం అంతా ఇదైపోతుంది, నేను లోకాన్ని ఏం అనుభవించలేకపోతున్నాను. ఆ అమ్మాయి నయం, ఇప్పటికి 3 మార్చింది, నా బ్రతికి ఉందా మరి, వాడు నయం 7-8 మందిని మార్చాడు. నేను హృదయాల లోపల సంగతులు బయటేసి మాట్లాడతా. అందరు కాదు, కొందరు. వాళ్ళందరూ అంటే మీకు మండిద్ది, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. 3 మార్చాల్సిన అవసరంలా, 4 మార్చాల్సిన అవసరంలా, 7 మార్చాల్సిన అవసరంలా. దేవుడు నిన్ను ఆశీర్వదించినటువంటి వ్యక్తి ఒక్కరు చాలు. నీకు సాయం చేయటానికి, నీ బాధలో సాధలో పాలు పంపులు పంచుకోవటానికి నమ్మకమైన ఒక వ్యక్తి చాలు. ఒక్క భార్య, ఒక్క భర్త. తల్లి, ఇది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. కానీ సైతాన్ అంటాడు, ఇంత అందం, ఇంత గ్లామర్, అబ్బో నీ గ్లామర్ నాకుంటేనా అసలు బజారు గడగడగడలాడిపోయేది. మరి గడగడలాడిది కాబట్టి నిన్ను అట్ట తయారు చేశాడు, నిన్ను డాంబర్ డబ్బాలాగా. దేవునికి స్తోత్రం. కొంతమంది తయారవుతారండి జీవపు డంబాని. అంటే క్షణిక ఆనందాలకు పరిగెత్తమ్మా, క్షణిక ఆనందాలకు పరిగెత్తయ్యా. ఏమిటినైనా అది స్థిరమా? కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు. కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలు నీకే యేసు ప్రభు. దేవునికి మహిమ. చెప్పండి, మీరేం కోరుతారు? నాకు జీవపు డంబాలు, క్షణిక ఆనందాలు, నేత్రాశ పాపాలు, జీవపు డంబాలు, నా పొట్ట, నా శరీరాశలు. తెలియనప్పుడు వాటి కోసం వెంపర్లాడాను, వాటిని పొందలేదని ఫీల్ అయ్యాను, పొందడానికి పరితపం. ఎక్కువ శాతం ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయో తెలుసా? మాట అన్నారని. జీవపు డంబం కోసమే జరిగినాయి. నన్ను అంటారా, అయ్యయ్యో నా కిరీటం కింద పడిపోయింది, ఇంకెట్ట పైకి ఎత్తేది, ఇక నేను బతకను. ఊర్లో నలుగురు నన్ను 4 మాటలు అన్నారు, అప్పులు అయిపోయినాయి, అప్పులు ఇచ్చిన వాళ్ళు నన్ను తలా ఒక మాట అంటున్నారు. నేనెట్ట బతికేది. మరి అప్పులు ఎందుకు చేశావు? అప్పులు చేసే కదా మాట పడుతున్నావు. అందుకే అప్పులు చేశాను, కర్మగాలి, తీర్చలేకపోతున్నాను కాబట్టి చచ్చిపోతాను. రైట్, చచ్చిపో. అప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ కలిసి, పుణ్యాత్మురాలు, మహానుభావుడు, మహాతల్లి, ఎంత గొప్పవాళ్ళు అంటే, మా పిల్లల నోటికాడి తీసుకొని శుభ్రంగా అనుభవించి చచ్చారు. మా ఉసురు తగిలే చచ్చారు, ఊరేసుకొని చచ్చారు, అట్ట చచ్చారు, ఇట్ట చచ్చారని. చచ్చినా కూడా నిన్ను ఉయ్యకుండా మాత్రం ఉండరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, అప్పులైనని మాట అంటున్నారు, ఇంకొకటి అయిందని మాట అంటున్నారు. అంటే నువ్వు దేవుడిని ఎరక్క ముందు నువ్వు ఏదో కృంగిపోయావు, భయపడ్డావు, తెలియదు కాబట్టి. ఇప్పుడు తెలిసింది యేసయ్య నీకున్నాడని. ఇక చావాలి అన్న ఆలోచన పక్కన పెట్టేయి, పనికిమాల ఆలోచన, అది సైతాన్ ఆలోచన.
బ్రతుకు పోరాడి గెలవాలి. ఇంతకుముందు నువ్వు ఒంటరివి, ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏదో ఒక దారి నీకు చూపిస్తాడు. సరే, ఇచ్చిన వాళ్ళు ఒక మాట అంటాం, మరి తప్పు కాదుగా, పాపం వాడు ఇచ్చాడు కదా, ఏదో పైకి నిన్ను గాయపరచాలని అంటాడు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ముష్టిబతికి ఆ వ్యక్తిది. తీసుకున్నప్పుడు ఎవరు చేయి కింద ఉంది, ఎవరు చేయి పైన ఉందండి? అప్పు తీసుకున్నప్పుడు ఇచ్చినోడు చెయ్యి, తీసుకున్నోడిది కదా. ఇప్పుడు అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు ఎవరి చేయి కింద ఉంటుంది, ఎవరి చేయి పైన ఉంటుంది? ఇప్పుడు పైన ఉంది ఎవరు? నువ్వే. అప్పులు చేసినా నువ్వే పైన ఉన్నావు. ఇప్పుడు వాడు మళ్ళీ ముష్టి పాత్రకు వచ్చా. ఇక ఏదో నిన్ను గాయపరిస్థితి ఇస్తావని మాట్లాడుతున్నాడు, కానీ నువ్వంటే కక్ష కాదు. ఏదో కఠినంగా మాట్లాడితే ఏదో 4 రూపాయలు వస్తాయన్న ఆలోచనతో మనసు రాయి చేసుకొని, ఒకప్పుడు నిన్ను ప్రేమించే కదా నీకు అప్పిచ్చాడు. అదే వ్యక్తి ఈరోజు నిన్ను తిడుతున్నాడంటే ఏ కారణం చేత? వాని బాధ పనికిమాలిన ఆలోచన, అది సైతాన్ ఆలోచన. బ్రతుకు పోరాడి గెలవాలి. ఇంతకుముందు నువ్వు ఒంటరివి, ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏదో ఒక దారి నీకు చూపిస్తాడు. సరే, ఇచ్చిన వాళ్ళు ఒక మాట అంటాం, మరి తప్పు కాదుగా, పాపం వాడు ఇచ్చాడు కదా, ఏదో పైకి నిన్ను గాయపరచాలని అంటాడు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ముష్టిబతికి ఆ వ్యక్తిది. తీసుకున్నప్పుడు ఎవరు చేయి కింద ఉంది, ఎవరు చేయి పైన ఉందండి? అప్పు తీసుకున్నప్పుడు ఇచ్చినోడు చెయ్యి, తీసుకున్నోడిది కదా. ఇప్పుడు అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు ఎవరి చేయి కింద ఉంటుంది, ఎవరి చేయి పైన ఉంటుంది? ఇప్పుడు పైన ఉంది ఎవరు? నువ్వే. అప్పులు చేసినా నువ్వే పైన ఉన్నావు. ఇప్పుడు వాడు మళ్ళీ ముష్టి పాత్రకు వచ్చా. ఇక ఏదో నిన్ను గాయపరిస్థితి ఇస్తావని మాట్లాడుతున్నాడు, కానీ నువ్వంటే కక్ష కాదు. ఏదో కఠినంగా మాట్లాడితే ఏదో 4 రూపాయలు వస్తాయన్న ఆలోచనతో మనసు రాయి చేసుకొని, ఒకప్పుడు నిన్ను ప్రేమించే కదా నీకు అప్పిచ్చాడు. అదే వ్యక్తి ఈరోజు నిన్ను తిడుతున్నాడంటే ఏ కారణం చేత? వాని బాధ వాడిది. నీకు ఇస్తే 4 రూపాయలు ఇస్తానన్నా 2 రూపాయలు వడ్డీకి తెచ్చాడు వాడు తెలివి. 2 రూపాయలు వడ్డీకి తెచ్చి నీకు 4 రూపాయలకి ఇచ్చాడు. ఏదో 2 రూపాయలు లాభం వచ్చేది బతుకుదామని. ఇప్పుడు మొత్తానికి ఎసురు పెట్టావు నువ్వు. ఇప్పుడు రోజు వడ్డీ వాడు కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో అనుకుంటే ఏదో అయింది. ఎప్పుడు ఇస్తావరా నా డబ్బులని? ధర్మంరా, ధర్మం. అప్పుడు ఒకవేళ ఒక మాట నోరు జారన్నా నువ్వు తట్టుకోవాలి, ఎందుకంటే న్యాయం ఉంది కాబట్టి. రెండవది, అన్న వ్యక్తులు అన్న మాటలు ఆయన విన్నాడు. ఆయన ఏదో ఒక ద్వారం తెరిచిందాగా కాస్త ఓపిక పట్టవయా. కదిలితే సత్తాను, కదిలితే సత్తాను, సత్తాను సత్తా సత్య సరిపోయిద్దే. జనం ఉయ్యటం సంగతి అటు పెట్టు. సత్యనాక మళ్ళీ సొంతంగా తెచ్చామంటే నరకానికి పోవాలి. అదో గోల ఉంది. మళ్ళీ సత్యనాక కూడా సుఖం ఉండదు. ఈ మాట వచ్చిందంటే ఈసరికి ఎవరో ఉన్నారేడా, ఇలాంటి ఆలోచన చేసుకొని వచ్చిన వారు ఎవరో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు గుర్తించే మాట్లాడిపిస్తున్నాడు ఈ మాట. దయచేసి అలాంటి పొరపాటు ఆలోచన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, ఆ దూరం నుంచి వింటున్న వాళ్ళు ఎవరైనా కలిగి ఉంటే అది దురాత్మ శోధన. దాన్ని విసర్జించు. నువ్వు చావాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చి నీకోసం చచ్చిపోయిన వాడు నీ పక్షంగా ఉన్నాడో, చచ్చి తిరిగి లేచిన వాడు నీ పక్షమున ఉన్నాడో. నీకు ఒక్కదారి కూడా కనపడకపోతే 7 దారులు నీకు ఓపెన్ చేస్తాడు ఆయన. కొద్దిగా ఆయన కార్యం చేసిన దాకా ఓపిక పట్టు. ఇంకెన్నాళ్ళు అనొద్దు నన్ను. ఎన్నాళ్ళంటే ఆయన కార్యం జరిగించిన అన్నాళ్ళు. ఒక మాట పడలేవా? అరే, అంత ముఖ్యమంత్రిని అంటున్నారు, ప్రధాని అంటున్నారు. నేను ముఖ్యమంత్రి ప్రధానివే. ముఖ్యమంత్రులే ప్రధానులే మాటలు పడుతున్నప్పుడు అంత ఈ ముఖ్యమంత్రులు ప్రధానులు తీసే వాళ్ళేం గొప్ప అనుకుందాం. యేసు ప్రభు అంతటి వాడే మాటలు పడితే, దూషణ పడితే, అసలు అన్ని అవమానాల కంటే పెద్ద అవమానం ఏంటో తెలుసా? అని ఉయ్యటం. ఆయన ముఖం మీద ఉమ్మారని ఉందే బైబిల్లో. ఇంకా ఆయన మన కోసం ఉమ్మించుకున్నాడు. నువ్వైతే నువ్వు అప్పు కోసం ఉమ్మించుకున్నావు. మరి నిస్వార్థంగా ఆయన మన కోసం ఉమ్ములు సహించాడు కదా. ఒక్క మాట పడలేవా? దానికే చచ్చిపోతా అంటున్నావు అంటే అంత హృదయంలో ఉందన్నమాట గర్వం. అందుకే ఒక మాట పడలేకపోతున్నావు. అక్కడ విరిగిపోవాలి అంటే అనండి నాయన, పర్వాలేదు, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు నాకు సాయం చేయింది, నేను ఎక్కడ చేసేది? తీసుకున్న మాట వాస్తవమే, ఇవ్వాలి వాస్తవమే.
కానీ నా పరిస్థితి తారుమారు అయిపోయింది. ఇద్దామనే తీసుకున్నాను కానీ ఎగ్గొడదామని తీసుకున్నానా? ఈ మాటలన్నీ మాకొద్దు, ఎప్పుడు ఇస్తావో చెప్పిన వాళ్ళు ఏదో హడావుడి చేస్తారు. అయినా సరే నీ డైలాగ్ అదే. సరే, నువ్వు దెబ్బ కొట్టినా, ఊసినా, తిట్టినా, ప్రస్తుతం అయితే దేవుడు ఏదో ఒక దారి చూపించకుండా నేనైతే ఏమీ చేయలేను. ఎందుకురా నువ్వు బతుకుతున్న సావరా అంటాడు వాడు. ఆ మాటతో నన్ను గాయపడతావని ఆ పని కూడా చేసేవాడిని. కానీ ఈ మాట నువ్వు నేను చచ్చిన తర్వాత మెచ్చుకుంటావా? ఇంకా తిడతావుగా. అందుకే చచ్చి సాధించలేదని బతికి నీ రుణం తీర్చాలనే బతుకుతున్నాను. నేను బతుకుతుందే నీ రుణం తీర్చుదామని. కాబట్టి నన్ను అర్థం చేసుకో. తప్పకుండా ఏదో ఒక దారి చూసుకొని నేను నీకు ఇస్తానని ఓపికతో చెప్పు. అవసరమైతే ఒక మాట పడు, అంతేగాని నా పరువు పోయిందో, నా ప్రిస్టేజీ పోయిందో, నా కిరీటం కింద పడిందో అని పోయి ఏ తాడో చేరో చునియో వెతకవాకు. ఏమండి, ఏ రైలో ఏ పురుగు మందు డబ్బానో వెతకవాకు. అది దేవుడిని ఎరగని స్థితిలో బిడ్డలు చేసిన పని. నువ్వు దేవుడిని ఎరిగిన వ్యక్తివి. నీ ఓపికను, విశ్వాసాన్ని, నిరీక్షణను పరీక్షిస్తున్నాడేమో. ఓపికతో ఎదురు చూడు. నా దేవుడు బలమైన బాహు చాపిన నాడు నువ్వు పడిన వేదనలు ఏవి నీకు కనపడవు. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే పరచున, కన్నుల జారిన గడిపెన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును యేసుని కార్యాలు. ఆమేన్. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోదామా? ఓపికతో దేవుని కార్యాల కోసం ఎదురు చూసి బ్రతుకు పోరాటం చేద్దామా? చచ్చిపోదామా, పోరాడదామా? అప్పుల సమస్య కాదు, రకరకాల సమస్యలు ఉన్నాయి పాపం. ఏదైనా నీకు ఆయన ఉన్నాడుగా. ఆయన లేకపోతే సావు. సజీవుడు, సర్వశక్తుడు, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చినవాడు, నీకోసం త్వరలో రాబోతున్నవాడు మన ప్రాణప్రియుడైన యేసయ్య అనుకున్నాడు. దేవుడి కృపను బట్టి ఆ రోజు నుంచి అన్యుడిగా ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎచ్చుల గోల లేదు. దేవుని కృపలో మన్నాకి పెళ్లి చేశారు మా వాళ్ళు అప్పు చేసి. నాకు కూడా పెళ్లి చేస్తా ఉన్నారు అదే టైప్లో అప్పు చేసి. వాడి పెళ్లికి చేసిన అప్పు ఇంతవరకు తీరలా. మళ్ళీ నా పెళ్ళి అప్పు చేసి తీరుస్తూ ఉన్నారు. ఇక బతుకంతా ఈ అప్పులు తీర్చుకొని సరిపోయింది. ఎంత తక్కువలో పెళ్ళి అయితే అంత తక్కువలో చేయండి నాకని చెప్పా. దారుణమైన సంగతి ఏంటంటే 16 వేళ్లలో నా పెళ్ళి అయిపోయింది. స్తోత్రం. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టలా. అది ఎందుకంటే మా అత్తగారు తీసుకొచ్చారు రైస్ ఫుడ్. గుళ్ళో చేసుకున్నాం. ఆ గుళ్ళో పెళ్ళి. వచ్చిన చుట్టాలకి వాళ్ళు తెచ్చిన ఫుడ్ పెట్టాం. వాము ఇది ఎక్కడ దారుణం అనుకోవాకండి. కనీసం ఫుడ్ పెట్టండిలే. మళ్ళీ శాలేమన్నా పెట్టలేదు కాబట్టి నేను పెట్టినా అనుకో, వచ్చిన వాళ్ళందరూ తిట్టిపోతారు. మళ్ళీ నాలాంటి వాళ్ళు ఇంకా 4 ఉన్నారు అక్కడ ఆ మంటపంలో. మొత్తానికి ఒకటే డ్రమ్ము. దేవునికి స్తోత్రం. నాకేమో పంచగట్టారు, అదేం జారిపోతుంది. పెద్ద చిత్రవాద అయిపోయింది. ఏదంటే పెళ్ళి ఏంటంటే ప్యాంట్ ఉంది కంటే పంచగట్టాలన్నారు. ఈ చిత్రవాదలోనే వాడు ఒకేసారి ఆ 4 బాదుళ్ళు బాదాడు టక్కువ అని. ఈయన మంత్రాలు చదివాడు, ఆ పెళ్ళి అయిపోయింది. లెక్క చూస్తే 16,000. దేవుడా బయటపడ్డాను ఆయన అనుకున్నా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అప్పులు చేసి ఎచ్చులకు పోయి పెళ్ళిళ్ళు చేయటాలు, ఇల్లు కట్టటాలు,
ఇంకొక పనులు చేయటాలు, కొన్ని ఖరీదైనవి కొంటాలు. ఎందుకు? హెచ్చులకి చెయ్యొద్దు. ఒకవేళ ఇప్పటిదాకా అట్లా పోయి దెబ్బతిన్నావేమో, ఇకనన్నా మారు మనసు పొందు. తగ్గించుకో, ఇబ్బంది ఏం లేదు. ఒక మాట సహించు, ఇబ్బంది ఏం లేదు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, మీరు సంతోషంగా ఈ మాటలు వింటారని, నయానో భయానో, నవ్వించో కవించో, ఈ మాటలు మీ హృదయాల్లోకి వెళ్తాయని చెప్తున్నాను. నీ స్వార్థాన్ని, జీవపు డంబాన్ని, నేత్రాశను రెచ్చగొట్టి నిన్ను మోసగిస్తాడు శత్రువు. వాడికి స్థలం ఇయ్యొద్దు. అయిపోయింది, ముగిస్తున్నా. ఇక యేసు ప్రభు వీటిని జయించాడు, ఆత్మబలంతో నింపబడ్డాడు, వచ్చి ఒక వెలుగు వెలిగాడు. ఆ వెలుగు ఇంతవరకు ఆరిపోలేదు, ఆరదిక. నన్ను వెంబడించి ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, ముగిస్తున్నాను ఇక, ఎందుకంటే పరిచర్య ఉంది. అందుకని అంశం చిన్నది కాదు, ఇక స్టార్టింగ్ ఇది. ఇంకెళ్ళింది ఇక వాడు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ చేస్తాడనే దానికోసం. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ శరీర వాంఛలన్నిటిని రెచ్చగొట్టి నిన్ను శోధించే ఛాన్స్ ఉంది. నువ్వు మెత్తబడద్దు, పట్టుబట్టు, ఆత్మబలంతో నింపబడు. ఒకవేళ నింపబడిన తరువాత మళ్ళా రెచ్చగొడతాడు జీవబుడ్డమ్మ కోసం. పట్టించుకోవద్దు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా సభకు పిలిచి అవమానపరిచారు నన్ను. పబ్లిక్గా సభకు పిలిచి మైక్లో నా గురించి బ్యాడ్గా చెప్పారు, నా ముందే, విస్తారమైన ప్రజల ముందు. ఎట్లుంటుంది? నన్ను కూర్చోబెట్టి నా గురించి అవమానకరంగా సభలో మాట్లాడితే ఏం మాట్లాడలా. మాట్లాడిన వ్యక్తి వైపు ఒక చూపు చూసి చిరునవ్వు నవ్వి దిగొచ్చా. కొంచెం మనసు కలత చెందింది, బాధ అనిపించింది. పోన్లే నాయన, నా కిరీటం కింద పడిందా? నిన్ను మోసే గాడిదని. అవసరమైతే దూషణకు నేను పాత్రుడిని, కానీ భూషణకు నువ్వు పాత్రుడివి నాయన. పర్వాలేదు నాయన, నీ నిమిత్తం, నీ పరిచర్య నిమిత్తం ఒక మాట పడే అవకాశం నాకు లభించింది నాయన. ఒక దూషణ పొందే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు ధన్యుణ్ణి ప్రభువా, నీకు స్తోత్రం అనుకొని దేవుణ్ణి మయంపరుచుకున్నా. దేవుని కృపను బట్టి అవమానపరిచినటువంటి వ్యక్తులు అక్కడే ఉన్నారు. దేవుడు నన్ను ఆయన మహాకృపతో ఆయన వాడుకున్నాడు. ఈరోజు కొన్నిసార్లు నువ్వు ఆ విధమైన అవమానాలు ఫేస్ చేశావేమో, దానికి కూడా చెప్తున్నాను నేను. జీవపు డంబం అనేది నీలో ఉంటేనే నువ్వు గిలగిలగిల్లాడుతావు. ఆ జీవపు డంబం అనేది నీలో విరిగిపోయిందనుకో, అస్సలు పట్టించుకో. పొగిడారని పొంగిపోవు, తిట్టారని కృంగిపోవు, మధ్యస్థంగా అలా సాగిపోతావు. ఎంతమందికి అర్థమైంది? పొంగినా కృంగినా జీవపు డంబం ఉన్నట్టే. ప్రజలు పొగిడినప్పుడు పొంగావనుకో, జీవపు డంబం ఉన్నట్టే. ప్రజలు తిట్టినప్పుడు కృంగావనుకో, జీవపు డంబం ఉన్నట్టే. అది అధిగమించిన వ్యక్తి అయితే దూషణ భూషణ ఈక్వల్గా చూస్తావు. అవన్నీ నీవి కావు అని తెలుసుకుంటాం. మరి అవన్నీ ఎవరివి? అయితే గీతే దూషణకు మనం పాత్రలం, కానీ భూషణకు నీపై నిందను తొలగించగా, తలగా నిన్ను నియమించుగా. నీపై నిందను తొలగించగా, తలగా నియమించగా. దూషణలన్నీ భూషణములుగా, దూషణలన్నీ భూషణములుగా. దుదిలో చేదును మధురము చేయగా, దుదిలో చేదును మధురము చేయగా. ఇన్నాళ్ళ కడగళ్ళు, ఇన్నేళ్ళ కన్నీళ్ళు, ఇన్నాళ్ళ కడగళ్ళు, ఇన్నేళ్ళ కన్నీళ్ళు. యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు. నీ దుఃఖ
ఇప్పుడు చెప్పండి, ఎవడన్నా విమర్శించాడని దిగులు పడతావా? అబద్ధం ఆడుకుంటూ చెప్పి అంతకుముందు ఫీల్ అయ్యావా లేదా? నొచ్చుకున్నావా లేదా? చచ్చిపోవాలనిపిస్తుంది అన్నావా లేదా? అంటే లోపల డంబం విరగల, అది విరిగిపోతే పట్టించుకో. పోనీలేబ్బా, వాని మాటల్లో వాడికి న్యాయం ఉందేమో పోనీ, అందుకు తగిన వాడినేమో పోనీ, నా దేవుడు విన్నాడుగా. అయినా ఒకడు నన్ను తిట్టినా విమర్శించిన వాడు స్థిరమా? విమర్శింపబడిన నేను స్థిరమా? న్యాయాన్యాయ విచక్షణ ఎరిగిన నా దేవుడు అన్ని చూస్తున్నాడు కదా, ఆయన చేసే పని ఆయన చేస్తాడులే. ప్రభా, ఎవరు ఎన్ననుకున్నా నేను పట్టించుకున్నాయా అంటే నువ్వంటే నేను పట్టించుకోవాలి, నువ్వు అనవు. కాబట్టి ఎవడో ఏదో అన్నాడని ఒకడంట పూరిళ్ళు, అప్పట్లో ఎలుకలు పూరిళ్లలో సమృద్ధిగా ఉంటాయి తెలుసా మీకు? ఆ ఉన్నాయి ప్రశాంతంగా ఉండి అప్పుడప్పుడు మనకి ఏదో పక్క నుంచి వచ్చి ఎక్కిరిస్తూ ఉంటాయి తెలుసా? ఎలుక ఎక్కిరించడం తెలుసా మీకు? దాని పళ్ళు అలా బయట పెట్టి అని సౌండ్ చేస్తుంటుంది, కడుపు మండుతుంటుంది దాన్ని చూస్తుంటే. అసలు నేను ఏదో ఉండనేస్తున్నా, నువ్వేంది నా దగ్గరికి వచ్చింది అందరూ కూడా. అట్లా ఒకడు చూసి కడుపు మండి పెద్ద కాగడా తీసుకొచ్చి ఇంటికి పెట్టాడంట. ఇప్పుడు ఎక్కిరించవే, ఎక్కడ ఎక్కిరిస్తావని. ఏముంది, ఇటు పక్క కాలుతుంటే అటు పక్క దిగిపోయింది ఇంకొక ఇంటికి. అది ఇల్లు పోయింది ఎవరిది? మరి ఎలుకలు ఎక్కిరిస్తున్నాయని ఇల్లు తగల పెట్టుకున్నట్టు ఎవడో పనికిమాలినోడు ఏదో మాట అన్నాడు, నువ్వేమయ్యా, నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి ఆలోచిస్తావు? నువ్వేమమ్మా? ఎలుక ఎక్కిరించిందని ఇల్లు తగలబెట్టుకుంటావా? దాని కెపాసిటీ ఏంటి, మన పొజిషన్ ఏంటి? ఒక టమాటా ఎక్కువ, దానికి బోను పెట్టి టమాటా పెట్టామంటే మరుసటి రోజు ఎక్కిరించడం కాదు, దండం పెడుతుంటుంది బోన్లో కూర్చొని. అంతేనా? అట్లాంటి 100 ఎలుకల్ని వేటాడే శక్తి నీతి. కాకపోతే ఇప్పుడు ఎలుకల్లాంటి వాళ్ళు నిన్ను మాట అంటున్నారు, మాట పడే పొజిషన్లో ఉన్నావు, బలవంతుడివే బలవంతురాలివే, కానీ కావాలని కొన్నిసార్లు అవమానానికి బలహీనతకు అప్పగిస్తాడు. ఎందుకంటే నీలో దీన మనస్సు దేవటానికి. అర్థమైందా? అట్లాంటి వాళ్ళకు 100 మందికి సమాధానం చెప్పే దమ్ము నీకు ఇవ్వగల దేవుడు తోడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం, ఎవరిని లక్ష్య పెట్టాల్సిన అవసరంలే. వాడు ఏందన్న ఇంత మాట అంటే నిన్ను పట్టించుకునేవా? తీరా ఏందిరా వాడు లెక్క చేసేది. ఆ విధమైనటువంటి మనస్సును సాధన చేయండి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. ఈ విధమైన శోధనలు నీకు అనుమతిస్తే వాటిని అధిగమించడానికి ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండి కనిపెట్టు. అప్పుడు నీకు ఏ అభ్యంతరము కలగకుండా ఆత్మబలంతో నిండుకొని యేసయ్య కొరకు ప్రజ్వలించే దీపం అవుతావు. మనలో ప్రారంభమైన విశ్వాసాన్ని అభ్యంతరపరచడానికి శత్రువు చూస్తాడు, మన సేవను అభ్యంతరపరచడానికి శత్రువు చూస్తాడు. దానికోసం పనికిమాలినవి ఏవో తీసుకొచ్చి పెడతాడు. నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను, కార్యం జరిగిద్ది అనే కొద్దీ వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. ఈ ఒక్క ముక్క కూడా ఏంటంటే ప్రార్థన చేసేస్తాయి. ఇక శాలేమన్న చెప్పిన కాడ నుంచి నేను దేవుడి మీద విశ్వాసం ఉంచాను, కార్యం జరిగిద్దని ఎదురు చూస్తున్నాను. ఎదురు చూసే కొద్దీ దారులన్నీ మోసకపోతున్నాయి, కానీ నాకు విడుదల వచ్చేటట్టు ఏం కనపట్టల్లా. అయినా నాకు అర్థం కాదు, నువ్వు చెప్పావు నేను విశ్వాసం ఉంచానంటే అది ఒరిజినల్ విశ్వాసమా, డూప్లికేట్ విశ్వాసమా? డూప్లికేట్ విశ్వాసం అయితే పని జరగనప్పుడు రివర్స్ అయింది. ఒరిజినల్ విశ్వాసం అనుకో, దారులన్నీ మూసుకుపోతున్నా, శ్రమ ఏడంతలు ఎక్కువ అవుతున్నా, లేదు అలా కనపడుతుంది కానీ కార్యం జరిగిస్తాడు. ఆఖరి నిమిషం అయిపోయేంత వరకు నేను విశ్వాసం ఉంచుతా, తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసం ఉంచుతా. శత్రువు నన్ను శోధిస్తుండొచ్చు, లేదా నా తండ్రి నన్ను పరీక్షిస్తుండొచ్చు. నువ్వు విశ్వాసం ఉంచే కొద్దీ నీకు దారులు మూసుకుపోతున్నట్టు కనపడుతున్నాయి అంటే నిజం అనుకోవద్దు, అది పరీక్ష అయి ఉండొచ్చు, లేదా శత్రువు శోధన అయి ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వు భయపడొద్దు, విశ్వాసంలో వీగిపోవద్దు. అర్థమైందా? ఒరిజినల్ గోల్డ్ యాసిడ్ పోస్తే బ్లాక్ అయిద్దా, ఇంకా షైన్ అయిద్దా? పెద్దగా చెప్పండి. మెరుస్తుందా, మెరవదా?
డూప్లికేట్ గోల్డ్ యాసిడ్ పడకముందు ఒరిజినల్ గోల్డ్ కంటే చమకాయిస్తూ ఉంటుంది. కొద్దిగా యాసిడ్ వేసామనుకో ఆ పై కోటింగ్ అంతా పోయి లోపల అసలు రూపం బయటకు వచ్చేట్టు అయిపోయానంటది. నువ్వు సత్క్రైస్తవుడు అయితే, నిజమైన విశ్వాసం కలిగిన వాడివైతే, దారులు మూసుకునే కొద్దీ నీ రోషం పెరిగిద్ది, నీ ఫోర్స్ పెరిగిద్ది, దేవునితో నీకున్న అనుబంధం లోతుగా ఎదిలిపోతావు. నువ్వు నకిలీ అనుకో, అగ్ని పరీక్ష ఎదురుగానే నీ రంగు బయటపడిద్ది. కాబట్టి అలా ఉండొద్దు. అభ్యంతరం ఎదురైద్దని ముందే చెప్తున్నాను, నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను. కానీ అయ్యే కొద్దీ విశ్వాసంలో వృద్ధి పొందాలే కానీ దిగజారకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అన్ని దారులు మూసేసినట్టుగా కనపడతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచారు షద్రకు, మేషకు, అబేద్నెగోలు. విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు ఒకంత మండుతున్న అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేయండి అన్నాడు నెబుకద్నెజరు. అరే అంతకుముందే నయ్యరో ఒకంత, ఇప్పుడు 7 అంతలు ఎక్కువైంది, అనవసరంగా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం, రాజుతో పెట్టుకున్నాం అని భయపడలా. ఏమన్నారు తెలుసా? రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తే అందులో నుంచి కాపాటకు మా దేవుడు సమర్థుడు. రక్షింపకపోయినా పర్వాలేదు. నువ్వు చేయమన్న పని మాత్రం మేము చెయ్యం. నువ్వు మొక్కమన్న ప్రతిమకు మాత్రం మేము మొక్కం. ఈ పట్టు మీద వాళ్ళు ఉన్నప్పుడు అగ్నిగుండం ఎక్కువైందా తక్కువైందా? పెద్దగా చెప్పాలి అంటే వాళ్ళ విశ్వాసం ఇప్పుడు అగ్ని పరీక్షకు నిలబడింది. రాజు పిలిచాడు, 3 బలవంతుల్ని తీసుకెళ్ళి వీళ్ళని బంధించి అందులో పడేసేయండి అన్నాడు. బంధించారు, విసిరారు పోయి. ఆ అగ్ని ఎంత తీవ్రంగా ఉందంటే విసిరిన వాళ్ళు 3 చచ్చిపోయారు. కానీ విసరబడ్డోళ్ళు అగ్నిగుండంలో తిరుగుతాం, వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటాం. రాజు అయిన నెబుకద్నెజరు చూస్తాడు. చూసి మనం ఎంతమందిని వేసాం? 3 వాళ్ళని వేసిన వాళ్ళు ఉన్నారా? లేదండి, కాలిపోయారు. మరి ఇదేందిరా, అగ్నిగుండంలో ఉన్న 3 బాగానే ఉన్నారు, అందులో వారితో ఇంకొకడు కనపడుతున్నాడు, అతడు రూపమునకు దేవతలను పోలి ఉన్నాడు. అగ్నిగుండం రేజ్ అవ్వకుండా ఆపడో. ఒక మాట ఫైనల్గా, నీ విశ్వాసాన్ని బట్టి అగ్నిగుండం రేజ్ అవ్వకుండా దేవుడు ఆపాడు అనుకో. అగ్నిగుండంలో వేస్తానన్న నెబుకద్నెజరు మనసు మార్చుకొని పోనిండ్రా వదిలేస్తానని వదిలేశాడు అనుకో. అట్లా వాడు వదిలేసేటట్టు దేవుడు వాని మనసును ప్రేరేపించాడు అనుకో. మహిమ ఎవరికి వచ్చింది? బబులోను వాళ్ళందరూ కలిసి ఏమంటారు? ఆహాహా మహారాజా, నీవెంత గొప్పవాడివి, నువ్వు కరుణా సముద్రుడివి, ఆహా నీ కృప గొప్పది, దేవుళ్ళంటాడు అని అందరూ కలిసి ఆడికి భయం చేసేవాళ్ళు. అందుకే వాడి కాఠిన్యమేందో వాడిని చూపించాడు, గుండంలో వేయనిచ్చాడు, అగ్నిలో పడనిచ్చాడు, అగ్ని బలమేందో కూడా వాళ్ళని చూడనిచ్చాడు. కానీ ఆ అగ్ని బలం వారిని ఏమీ చేయకుండా, కనీసం వారి వస్త్రములు కానీ తల వెంట్రుకలు ఒకటైనా కూడా కాలకుండా, అగ్ని బలం కంటే తన బలం ఇంకా గొప్పదని దేవుడు నిరూపించాడు. ఏమంటారు? అగ్ని బలం గొప్పదా, నా దేవుని బలం గొప్పదా? దేవుని బలం గొప్పదని ఎట్లా అర్థమైంది నీకు? అగ్నిగుండంలో పడ్డప్పుడా, పడకముందా? సింహాల బలం గొప్పదా, దేవుని బలం గొప్పదా? ఎప్పుడు అర్థమైంది నీకు? కాబట్టి అలాంటి అనుభవాల్లోకి మనం నడిపించబడ్డప్పుడు మన విశ్వాసం ఎంత గొప్పదో దేవునికి అర్థమైద్ది, సమాజానికి అర్థమైద్ది. దేవుడు ఎంత గొప్పడో మనకు అర్థమైద్ది, సమాజానికి కూడా అర్థమైద్ది. కాబట్టి విశ్వాసము అనేటువంటి దాన్ని చేతబట్టి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురయ్యే ఒడిదుడుకులకు భయపడొద్దు. నీ నమ్మిక చొప్పున నీకు ఖచ్చితంగా కలిగితే. ఇంకలే ఈ గడియారం కూడా తీసేశారు. ఎక్కడుంది? పెట్టి అసలే డేంజరు. పెట్టి ఇంకలేండి. విశ్వాసానికి ఎదురయ్యేటువంటి అగ్ని పరీక్షల విషయంలో నువ్వేమి కృంగిపోవద్దు, బలహీనపడద్దు.
దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానం చేసినావు. వాగ్దాన భూమిలో సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ప్రభునందు ప్రియులారా, విన్న విషయాలు మనస్కరించండి, హృదయంలో భద్రం చేసుకోండి. నువ్వు విశ్వాస యాత్రలో ఉన్నావు, అభ్యంతరాలు రాకమానవు. కానీ అభ్యంతరాలు వచ్చినప్పుడే నీ విశ్వాసం యొక్క ఒరిజినాలిటీ బయటపడింది. అంతేకాదు దేవుని మహిమ కూడా నువ్వు చూసే అవకాశం నీకు లభించింది. నీవు సేవకు పూనుకుంటే, సేవ చేయడానికి ఉపక్రమిస్తే అందులో అభ్యంతరాలు ఎదురవుతాయి. అభ్యంతరాలు ఎదురైనప్పుడు దారి మళ్లించడం కాదు, అభ్యంతరాలు సమర్థవంతంగా ఎదుర్కొని ఏ పనికి పూనుకున్నావో దాన్ని కంటిన్యూ చేయాలి. అర్థమైందా? ఏది దీక్ష పూనేవో దాన్ని నెరవేర్చేదాకా పట్టు వదలకూడదు. ఆయనే తెలుస్తాడు తేల్చటాయని. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, ఆత్మబలం కోసం నువ్వు కనిపెట్టి ప్రార్థించినప్పుడు యేసు ప్రభుని మొదట శత్రువే దర్శించాడు, తర్వాత పరిశుద్ధాత్మ కమ్మాడు. అలాగే నిన్ను కూడా ఒకవేళ శత్రువు దర్శిస్తే భయపడవద్దు, వెనకడుగు వేయొద్దు, ఆకర్షణలకు లోనై పరిగెత్తొద్దు, జీవపు డంబానికి వెళ్ళొద్దు, నీ స్వార్థానికి వెళ్ళొద్దు, నేత్రాశకు వెళ్ళొద్దు. నీ శరీరేచ్ఛను రెచ్చగొట్టడానికి వాడు ప్రయత్నిస్తే లొంగొద్దు, పట్టుబట్టు. ఆ దేహాన్ని జయించే శక్తి కూడా దేవుణ్ణి ఇవ్వమని అడుగు, ఖచ్చితంగా దేవుడు కృపనిస్తాడు. జీవపు డంబం నీలో ఉంది అనడానికి గుర్తేందంటే ఒక్క మాట కూడా పడలేవు. నువ్వు మాట పడలేకపోతున్నావంటే జీవపు డంబం అనేది నీ హృదయంలో ఉంది. ఒక మాట పడగలిగే ఓర్పు నీకు వచ్చిందంటే జీవపు డంబం విషయంలో నువ్వు విరిగిపోయావని అర్థం. దేవునికి మహిమ. భర్త 100 మాటలు అంటాడు, భార్య పడిద్ది. భార్య ఒక్క మాట అంటే భర్త పడలేడు. అవునా? ఇద్దరు ఎవరు లేకుంటది అహం. అసే ఒసే ఏమే ఏమిటి అని అన్ని రకాలుగా తిడతాడా? ఏందిరా అందనుకో, నన్ను రాంది ఇంకా నేను ఎందుకు బతకాలరా, నన్ను రాంది అరే నువ్వు అన్ని మాటలు అన్నావుగా, అహం. కానీ అన్ని మాటలు పడింది అంటే దీన మనస్సు వినయం విరిగిపోయింది. అందుకే నాకు చాలా డౌట్ ఏంటంటే రేపు పరలోక రాజ్యంలో ఆడవాళ్ళే ఏలుబడి చేస్తారేమో అని డౌట్ నాకు. స్త్రీలే ఏలుబడి చేస్తారని డౌట్. అందుకే ముందే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఒకవేళ మిమ్మల్ని పై పొజిషన్లో ఉంచితే నా గురించి రిక్వెస్ట్ చేస్తారుగా ఏసైకి, పోనీలే ప్రభు అని. అది మీ దగ్గర పెట్టుకోండి పనికి. ఎందుకంటే నాకు బాగా నమ్మకం, మొదటి వారు కడపటి వారు మొదటి వారు అన్నప్పుడు ముందు పుట్టింది పురుషులు, తర్వాత పుట్టింది స్త్రీలు కదా. కడపటి వారు స్త్రీలేగా, వీళ్ళు మొదట్లోకి వస్తారో అని భయమే కాదు, ఆనందమే. మీదే రావాలి తల్లి. ఇప్పుడు ఇన్నిసార్లు పరిచర్య చేయాలని చెప్పే కదా, వీళ్ళు మొత్తం జంప్ అవుతారు చూడు. మరి ప్రపంచాన్ని వెలగబెట్టద్దు, కానీ వీళ్ళు అట్లాగా నిజాయితీగా పోయి పని చేస్తారు. అట్లా కాదన్నా మేము కూడా నిరూపించుకుంటామంటే మర్యాదగా ఒక ముద్ద తిని పోయి పరిచర్య చేయండి. కృప మనందరికీ తోడై ఉండను గాక. ప్రార్థన. తలల వంచి కళ్ళు మూయండి బిడ్డలారా. చచ్చిపోవాలి అనుకోవద్దు నాన్న. ఏమన్నా ఒక మాట పడలేవా? ఏమన్నా ఒక దెబ్బ తినలేమా? ఒక మాటతో ఒక దెబ్బతోనే అంతా అయిపోయిందా? మాట అన్నవారు దెబ్బ కొట్టినవారు తల దించుకునే రోజు చూడొద్దా? నువ్వు దేవుడు నీ తల పైకెత్తడం చూడొద్దా?
దేవుని బలమైన కార్యాలను చూడొద్దా? నిన్ను తృణీకరించిన వారు, నిన్ను చూసి నవ్విన వారు సిగ్గుపడే రోజు నువ్వు చూడొద్దా? చూడాలంటే నువ్వు బతికుండాలి కదా. ఎందుకు నాన్న చనిపోవాలనుకుంటావు? ఎందుకమ్మా చచ్చిపోవాలనుకుంటావు? ఎందుకమ్మా పదే పదే చావు రావట్లేదు అని అంటావు? నిన్ను ప్రేమించి నీ కోసం చనిపోయిన యేసయ్య నీకున్నాడమ్మా. ప్రాణం కంటే నిన్ను ప్రేమించిన నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరణాన్ని అపేక్షించొద్దాం. ప్రభా బ్రతుకుతా, నీ కార్యాలు చూస్తా, నీకోసం బతుకుతా అని చెప్పు. యేసయ్యకి చెప్పు. ఆ తప్పుడు ఆలోచన ఇంకా చేయనయ్యా అని చెప్పు. ఇంకా అలాంటి ఆలోచనలు చేయనయ్యా అని చెప్పు. ఇంకెప్పుడు అలాంటి మాటలు పలకనయ్యా అని చెప్పు. నీకోసం బ్రతుకుతా ప్రభువా. ఎవరిని నన్నుకున్న నాకు నువ్వు ఉన్నావు తండ్రి. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో బ్రతుకుతా. నువ్వు కార్యం చేస్తావన్న ధైర్యంతో బ్రతుకుతా. పడతా, మాటలైనా పడతా, దెబ్బలైనా తింటా, అవమానాలైనా పడతా ప్రభువా. కానీ నీకోసం బ్రతుకుతా ప్రభు. కన్నీళ్లతో దేవునికి చెప్పమ్మా, దేవునికి చెప్పమ్మా, దేవునికి చెప్ప. ఎన్ని బాధలైనా, ఎన్ని శోధనలైనా నిలబడతానయ్యా. నువ్వు చెప్తున్నావుగా, ఇంత ధైర్యం చెప్పినావు, ఇంక నేనేమవుతా? నీకు స్తోత్రం. అనుకున్న నీ శ్రమలెన్నో ఎదిరించిన, ఆదరించాల్సిన ఆత్మీయుల ప్రేమ కూడా నీ విషయంలో నిద్రించిన. ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెన, ఎందుక వేదన, నువ్వు పొందిన యాతన దేవుడు పరచునా. ప్రార్థన. అందరం తలలో ఉంచి కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. అడగండి దేవుని, ప్రార్థన చేద్దాం త్వరగా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్య, ఈవేళ నీ దాసుని మరుగుపరిచి మరొకసారి మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. శిష్యులుగా ఉండటానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు దేవా. ఇక్కడ ఉన్నవారు ఎవరు విశ్వాసుల స్థాయిలో ఆగిపోకుండా నీవు ఆశించినట్లుగా నీకు శిష్యులుగా నీ నామాన్ని ఊరేగించేవారిగా యేసు నామములో ఆశీర్వదించుదువుగాక, బలపరచుదువుగాక. అంత మాత్రమే కాకుండా సాతాను కలిగించే శోధనలన్నిట్లో మాకు జయాన్ని అనుగ్రహించుదువుగాక. శరీరాశ, నేత్రాశ, జీవపటం మీద మాకు జయము కలుగునుగాక. పరిశుద్ధాత్మతో నింపబడుదుముగాక. ప్రార్థనా జీవితములు ఇంకా ఇంకా నేను అభివృద్ధి పొందుదుముగాక. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ అయ్యా, నీ దాసుని ద్వారా మీరు పలికిన ప్రతి వాగ్దానము మా జీవితాల్లో నెరవేర్చబడును గాక. జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను చూసి కృంగిపోకుండా, దిగజారిపోకుండా విశ్వాసమును బట్టి ప్రభువా బలము పొంది నీ కార్యాలు చూచే కృప మాకు కలుగును గాక. ఇక్కడ నిల్చున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నీ దాసుని కూడా బలపరచు. నీ నామానికి మహిమకరంగా ఇంకా ఆరోగ్యం ఇచ్చి అభిషేకం ఇచ్చి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించే బుద్ధి కూడా మాకు దయచేయండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించు, కీడు నుంచి రక్షించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేర్పర్యంతో మనం నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రభా, నీ సముఖంలో నిలిచిన బిడ్డలు, రోగులైన వారు స్వస్థత పొందాలి. ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, ఆత్మీయ జీవితంలో క్షీణించిన స్థితిలో ఉన్న వారిని తిరిగి పునరుజ్జీవింపజేసి
ఈ బిడ్డలందరికీ నాయన నెమ్మది, సమాధానము, శాంతి అనుగ్రహించి ప్రతి శ్రమ, శోధన, వేదన కొట్టివే. డబ్బు కేంద్రంగా గాక దేవా నువ్వే మాకు కేంద్రంగా ఉండినట్లు సహాయం వచ్చేయి. తెలిసి తెలియని మా లోపాలు, దోషాలు, పాపాలు క్షమించి నీ రక్తంతో కడుగు. ఉన్నవాళ్ళు ఇంకా ఎవరు రక్షణ పొందలేదో, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మా పొందలేదో వారిని దర్శించి వారితో మాట్లాడి వారు కూడా రక్షించబడటానికి సహాయం వచ్చి, రక్షణ పొంది బలహీనపడిన వారు ఎవరున్నారో వారిని తిరిగి నీ బలాభివృద్ధికి దయచేయనాయన. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు వీటిలందరినీ నీ కాపుదల్లో పెట్టు. పరిచర్లోకి వెళ్ళే వారిని ఆశీర్వదించి ఎక్కడ ఎవరు ఏ ప్రమాదంలో పడకుండా క్షేమంగా నీ పరిచర్య జరిగించడానికి సహాయం వచ్చాయి. తిరిగి గృహాలకు వెళ్ళే బిడ్డలకు నీ కృపా కాపుదల ప్రసాదించి గృహాలకు చేరు పర్యంతం నీ భద్రతలో ఉంచి నడిపించమని యేసునామములో వేడుచున్నాం తండ్రి. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక.